ఒక కప్పు గోధుమ పిండితో స్నాక్ ఇలా చేసి పెట్టండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు, హెల్తీగా కూడా ఉంటుంది. దీనికోసం ముందుగా ఒక కప్పు గోధుమ పిండిలో కొద్దిగా ఉప్పు, కారం, అలాగే కొద్దిగా జీలకర్ర, వాము వేసుకొని కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటూ చపాతీ ముద్దలాగా కలుపుకొని పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని దీంట్లో కొద్దిగా పాలకూర, ఉప్పు, జీలకర్ర, ఒక పచ్చిమిరపకాయ, పుట్నాల పప్పు వేసుకొని వరుసగా మిక్సీ పట్టుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు చపాతీ ముద్దని 2 భాగాలుగా చేసుకొని ఒక్కొక్క భాగాన్ని చపాతీలాగా పీట మీద సన్నగా ఒత్తుకోవాలి. ఇలా ఒత్తుకున్న తర్వాత మధ్యలో ఒక బౌల్ పెట్టుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ పాలకూర పేస్ట్ని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. చుట్టూ స్ప్రెడ్ చేసుకొని బౌల్ తీసేసి చాక్ తోటి పిజ్జా లాగా కట్ చేసుకోవాలి. ఇలా ముక్కలుగా కట్ చేసుకున్న దాన్ని వీడియోలో చూపిస్తున్న విధంగా రోల్ చేసేసుకొని వీటిని డీప్ ఫ్రై చేసుకుంటే ఎంతో టేస్టీ హెల్తీ స్నాక్ అయితే రెడీ అయిపోతుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే ఎలా ఉందో కామెంట్ చేయండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.